60+ వారి జీవితాన్ని మార్చే 13 సత్యాలు. జీవితం ఒక దశకు చేరుకున్నాక డబ్బు, పదవి, గౌరవం అన్నీ ఉన్నా మనసుకి ప్రశాంతత లేకపోతే జీవితం అస్సలు ఆనందంగా అనిపించదు. ప్రత్యేకంగా 60 ఏళ్ల తర్వాత మన జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. పిల్లలు వాళ్ళ జీవితాల్లో బిజీ అయిపోతారు. మనతో రోజు మాట్లాడే వాళ్ళు కూడా తగ్గిపోతారు. అప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేదే మన సంతోషాన్ని నిర్ణయిస్తుంది. ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయాలు కేవలం సలహాలు కాదు, జీవిత సత్యాలు. చాలా మంది పెద్దవారితో నేను ఈ విషయాలు చెప్పినప్పుడు వారు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. కాబట్టి మీరు లేదా మీ ఇంట్లో ఎవరైనా 60+ వయసులో ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ 13 సలహాలు మీ వృద్ధాప్యాన్ని గౌరవంగా, ఆనందంగా మార్చగలవు. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వర్ధన్ ఆయుర్వేద ద్వారా 26 ఏళ్ల క్లినికల్ అనుభవంతో మేము 1 మిలియన్ మందికి పైగా పేషెంట్స్ని న్యాచురల్గా మంచి ఫలితాలు అందించాం. అలాగే లక్షలాది సర్జరీలను కూడా అవాయిడ్ చేయగలిగాం. ఆ అనుభవం ఆధారంగానే ఈరోజు మీతో 60 ఏళ్ల తర్వాత జీవితాన్ని ప్రశాంతంగా, గౌరవంగా గడపడానికి తప్పకుండా పాటించాల్సిన 13 ముఖ్యమైన సలహాలు మీతో పంచుకోబోతున్నాను. ఇవి కేవలం మాటలు కాదు, మేము సంవత్సరాలుగా చూసిన నిజమైన జీవన పాఠాలు. మొదటిది ఆస్తుల వివరాలు. ఆస్తుల వివరాలను పూర్తిగా పంచుకోకండి. బహుశా ఈ పాయింట్ వల్ల మీ మనసు నొచ్చుకోవచ్చు, కానీ దీంట్లో ఉన్న లోతు అర్థమైతే ఖచ్చితంగా మీరు కూడా అంగీకరిస్తారు. మనమంతా జీవితాంతం కష్టపడి సంపాదించేది చివరికి మన పిల్లల కోసమే కదా అనిపిస్తుంది. కానీ ఒక చిన్న తప్పు అక్కడ చేస్తే మనం సంపాదించిన ఆస్తి మన కుటుంబంలోనే విభేదాలకు కారణం కావచ్చు. వాస్తవానికి చాలా కుటుంబాల్లో జరిగే గొడవల్లో పెద్ద భాగం ఆస్తి పంపకాల గురించే ఉంటుంది కదా. మనం బతికున్నప్పుడే ఎవరికి ఎంత వస్తుంది, ఎక్కడ ఏముంది అన్నది పూర్తిగా చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రేమ తగ్గి లెక్కలు మొదలవుతాయి. గుర్తుంచుకోండి, డబ్బు డబ్బే, బంధాలు బంధాలే. ఇవి కలిసిపోతే సమస్యలు వస్తాయి. అందుకే మీ ఆర్థిక విషయాలలో తెలివిగా ఉండండి. అవసరమైనప్పుడు మాత్రమే చెప్పండి, కానీ పూర్తిగా బయటపెట్టకండి. ఇది రహస్యంగా ఉంచడం కాదు, మీ కుటుంబ శాంతిని కాపాడుకోవడం. ఇక రెండవది, గొడవ పడకండి. మీ జీవిత భాగస్వామితో ఎప్పుడూ గొడవ పడకండి. 60 ఏళ్ల తర్వాత మీ పిల్లలు వారి జీవితాల్లో బిజీ అయిపోతారు, కానీ మీతో చివరి వరకు ఉండేది ఒక్కరే, అది మీ జీవిత భాగస్వామి. యవ్వనంలో మనం ప్రేమను పంచుకుంటాం, కానీ వృద్ధాప్యంలోనే ఆధారం, అర్థం చేసుకోవడం మరియు తోడుని పంచుకుంటాం. ఈ దశలో చిన్న చిన్న విషయాల కోసం గొడవ పడటం మనసుకి బాధను మాత్రమే ఇస్తుంది, ఆనందాన్ని కాదు. గుర్తుంచుకోండి, మీ జీవిత భాగస్వామి మీకు లభించిన అత్యంత విలువైన బహుమతి. వారిని గౌరవించండి, ప్రేమించండి, వారితో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. మీరు మీ జీవిత భాగస్వామికి ఎంతగా విలువ ఇస్తారో చూపించడానికి ఈ వీడియో క్రింద మై పార్ట్నర్ మై స్ట్రెంగ్త్ అని కామెంట్ చేయండి. ఇక మూడవది, మనవలపై ఖర్చు చేయవద్దు. మనవాళ్ళు మనవరాళ్ళు అంటే ప్రేమే, సందేహమే లేదు. కానీ ఆ ప్రేమలో మిమ్మల్ని మీరే మర్చిపోవడం తప్పు. చాలామంది పెద్దవాళ్ళు మనవల కోసం తమ డబ్బు, సమయం, శక్తి అన్నీ ఖర్చు చేస్తారు. చివరికి శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. నిజం ఏమిటంటే మీరు ఎంత చేసినా ప్రతిసారి గ్రాటిట్యూడ్ వస్తుందనే గ్యారంటీ లేదు. అందుకే ప్రేమతో చూసుకోండి, కానీ మీ జీవితాన్ని పూర్తిగా త్యాగం చేయకండి. మీ ఆరోగ్యం, మీ ఆనందం ఇవి కూడా అంతే ముఖ్యం. ఇక 4, పునర్వివాహం. ఒంటరిగా ఉన్నారని పునర్వివాహం కోసం తొందరపడకండి. ఈ దశలో ఒంటరితనం అనిపించడం సహజం, కానీ దానికి వెంటనే పరిష్కారం పెళ్లి కాదు. ఎందుకంటే ఈ వయసులో ఇద్దరు వేర్వేరు జీవితాలను, అలవాట్లను నిర్మించుకున్నారు. వాటిని ఒక్కసారిగా కలపడం చాలాసార్లు సమస్యలకు దారితీస్తుంది. ఆర్థిక విషయాలు, జీవనశైలి, కుటుంబ సంబంధాలు ఇవి అన్నీ కలవకపోతే కొత్త టెన్షన్స్ మొదలవుతాయి. అందుకే ఈ దశలో ఉన్న స్వేచ్ఛను ఆస్వాదించండి. మీకు నచ్చిన పనులు చేయండి, మీరు ఇష్టపడేలా జీవించండి. ఎవరిపై ఆధారపడకుండా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. ఈ అడ్వైస్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక 5వది, మీ ఇంటిని వదులుకోవద్దు. మీ ఇంటిని ఎప్పుడు తొందరపడి వదులుకోవద్దు. ఇల్లు అంటే కేవలం 4 గోడలు మాత్రమే కాదు, అది మీ జ్ఞాపకాల నిలయం కూడా. మీ పిల్లలు ఎంత స్వీట్గా మాట్లాడినా, ఎలాంటి ప్రామిస్లు చేసినా, మీ ఇల్లు అమ్మేయడం లేదా వారి పేరు మీద రాయడం వంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోకండి. ఈ పాయింట్ కొంతమందికి నచ్చకపోవచ్చు, సహజమే. మీ పిల్లల మీద ఉన్న ప్రేమ అలాంటిది, కానీ మీ పట్ల మీరు జాగ్రత్తగా ఉండడం కూడా ముఖ్యమే. గుర్తుంచుకోండి, మీ సొంత ఇల్లు మీకు చివరి వరకు భద్రత, గౌరవం ఇస్తుంది. బయట ప్రపంచం ఎలా ఉన్నా తిరిగి వచ్చి ప్రశాంతంగా ఉండే స్థలం అదే. అందుకే దాన్ని సులభంగా వదులుకోకండి. ఇక 6, స్వతంత్రంగా ఉండండి. ఈ వయసులో పిల్లలపై పూర్తిగా ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండండి. నిజానికి పక్షులు కూడా ఒక దశలో తమ పిల్లలను గూటి నుంచి నెట్టేస్తాయి, ఎందుకంటే అవి స్వయంగా ఎగరడం నేర్చుకోవాలి. అదే విధంగా మనము 60 తర్వాత స్వతంత్రంగా ఉండడం చాలా అవసరం. ప్రతి చిన్న విషయం కోసం పిల్లలపై ఆధారపడితే మన గౌరవం తగ్గే అవకాశము ఉంటుంది. వారికి కూడా భారంగా అనిపించవచ్చు. నిజమైన ప్రేమ అంటే వారిపై భారం కాకుండా ఉండడం, మీ పనులు మీరే చేసుకోవడం, మీ నిర్ణయాలు మీరే తీసుకోవడం. ఇది మీకు గౌరవాన్ని ఇస్తుంది. మీరు కూడా స్వతంత్రంగా, గౌరవంగా జీవించాలని అనుకుంటే ఈ వీడియో కింద సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్ అని కామెంట్ చేయండి. ఇక 7, పిల్లల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకండి. మన పిల్లలతో ఉండాలని మనసు కోరుకోవడంలో సహజమే, కానీ దాంట్లో కొన్ని హద్దులు ఉండాలి. చాలా రోజుల పాటు వారి ఇంట్లో ఉండడం వాళ్ళు చెప్పకపోయినా వారికి, వారి జీవిత భాగస్వామికి అసౌకర్యంగా అనిపించవచ్చు. గుర్తుంచుకోండి, కొంత దూరం ఉంటేనే బంధం ఎక్కువ కాలం స్వీట్గా ఉంటుంది. అందుకే ప్రేమతో వెళ్ళండి, గౌరవంతో తిరిగి రండి. ఇక 8, పిల్లల నుంచి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. తల్లిదండ్రులుగా మనం పిల్లల కోసం ఎంతో చేస్తాం, అందుకే వాళ్ళు కూడా మనల్ని అదే విధంగా చూసుకోవాలని ఆశిస్తాం. అది సహజమే, కానీ ఈరోజు లైఫ్ స్టైల్ చాలా వేగంగా మారింది. వాళ్ళకు కూడా వారి బాధ్యతలు, ఒత్తిళ్ళు ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కువ ఆశపడితే నిరాశ ఎక్కువగా అవుతుంది. అందుకే వారిని ప్రేమించండి, వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి, మీ ఆనందాన్ని మీరే నిర్మించుకోండి. ఇలాంటి జీవితాన్ని మార్చే విలువైన సలహాలు ప్రతిరోజు పొందాలంటే మా వాట్సాప్ ఛానల్ని వెంటనే ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక 9, చింతించకండి. పరిష్కారం కాని చింతలు మిమ్మల్ని బాధించనివ్వకండి. మనసు అనేది చాలా సున్నితమైనది. ఒక్కసారి అది ఆందోళనలో పడితే చిన్న విషయం కూడా చాలా పెద్ద సమస్యలా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఎక్కువగా ఆలోచించడం వల్లే సమస్యలు పెద్దవిగా మారుతాయి. అందుకే ప్రతి సమస్యని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను రేపటికి వదిలేస్తే అవే స్వయంగా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రశాంతమైన మనసు ఆరోగ్యకరమైన జీవితానికి మొదటి అడుగని మర్చిపోకండి. ఇక 10, మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. వయసు పెరిగే కొద్దీ మీ అనుభవం పెరుగుతుంది, కానీ అదే సమయంలో మన మాటలు కొన్నిసార్లు కఠినంగా మారవచ్చు. మనకు మంచిదనిపించింది ఎదుటి వారికి ఒత్తిడిలాగా అనిపించవచ్చు. ప్రతి సందర్భంలోనూ సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక గొప్ప జ్ఞానం. మాటలు తగ్గితే సంబంధాలు బలపడతాయి. మీకు కూడా ఎప్పుడైనా ఇలా మాట వల్ల సంబంధం దెబ్బతింది అనే అనుభవం ఉంటే కామెంట్లో సైలెన్స్ అని టైప్ చేయండి. ఈ మెసేజ్ మీ కుటుంబంలో ఎవరికైనా అవసరం అనిపిస్తే వెంటనే వారికి షేర్ చేయండి. ఇక 11వది, మీ శరీరాన్ని అలసిపోయేంతగా పని చేయించకండి. మన శరీరం మెషిన్ కాదు, అది కూడా విశ్రాంతి కోరుకుంటుంది. మీకు అలసటగా అనిపిస్తే దాన్ని పట్టించుకోండి. బలవంతంగా ముందుకు వెళ్ళడం మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు మౌనంగా బాధపడకండి. సమయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత ఆసుపత్రి ఖర్చులు, బాధలు మరింత పెరుగుతాయి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇక 12వది, జీవితంలోని ఆనందాలను వదులుకోకండి. చాలామంది తమ జీవితం అంతా కష్టపడి సంపాదిస్తారు, కానీ ఆనందించడానికి మాత్రం వెనకడుగు వేస్తారు. ఇప్పుడు అదే సమయం. మీరు నచ్చిన హెల్దీ ఫుడ్ తినండి, మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశాలకు వెళ్ళండి. జీవితం చాలా చిన్నది. ఏళ్ల తరబడి దాచుకున్న కోరికలకు రెక్కలిచ్చే సమయం వచ్చింది. కాబట్టి మనసారా మీ ఆనందాలను అనుభవించండి. ఆనందంగా జీవించడం కూడా ఒక కళే అని గుర్తుపెట్టుకోండి. ఇక 13వది, ఆరోగ్యం.
మీ గొప్ప ఆస్తి, డబ్బు, పేరు, ప్రతిష్ట ఇవన్నీ ఆరోగ్యం ఉన్నప్పుడే విలువైనవి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు నిజంగా జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. మీ ఆరోగ్యం కేవలం మీకోసమే కాదు, అది మీ కుటుంబం యొక్క ఆనందం కూడా. ఒక చెట్టు బలంగా నిలబడాలంటే దాని వేళ్ళు బలంగా ఉండాలి. అలాగే మీ ఆరోగ్యం బలంగా ఉంటేనే మీ జీవితం పచ్చగా ఉంటుంది. కాబట్టి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. చూశారు కదా, ఈ 13 అడ్వైజెస్ 60 దాటాక కూడా మిమ్మల్ని గౌరవంగా జీవించేలా చేస్తాయి. కాబట్టి వీటిని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే మీ ఏజ్లో ఉన్న వారికి వీడియోని షేర్ చేయండి. ఈ అడ్వైజెస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తప్పక తెలియజేయండి. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము ఆయుర్వేద చికిత్సలో 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలు నివారించాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. 60 ఏళ్ల తర్వాత గౌరవంగా జీవించండి.